దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. గురువుగారి బాటలో నడుస్తున్న ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో తన తమ్ముడిని సూక్ష్మ శరీర రూపంలో తాను కలవటం జరుగుతుంది. ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ తీసుకొని అతని చేయి పట్టుకొని చాలాసేపు ఊపటం జరుగుతుంది. తమ్ముడు చార్లెస్ మన ఇద్దరికి ఇష్టమైన రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దామని చెప్పి అడగటం జరుగుతుంది. నిన్న అంతవరకు మనం చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. హాస్టల్ డిన్నర్తో మొదలు పెడదామని చార్లెస్ అన్నాడు. మనం హాస్టల్గా డిన్నర్ చేద్దాము అన్నయ్య అని చెప్పేసి చార్లెస్ అతన్ని అడిగాడంట. అతను దానికి సరే అన్నాడు. ఇంగ్లాండ్లో మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా మేము వెళుతున్న ట్రొకాడెరో డ్రిల్కి వెళదామా అని అడిగాడు. ట్రొకాడెరో అనేది ఒక రెస్టారెంట్ అన్నమాట. దానికి వెళ్దామా అని చెప్పి అడిగాడంట. ఎలా చేస్తాడో చూద్దామని సరే అన్నాను. మరి హాస్టల్గా ఉన్నాడు, తను ఎలాగా ఆహారం తీసుకుంటాడు? తనకేం శరీరం లేదు కదా, ఎలా తీసుకుంటాడు? సరే అది కూడా చూద్దామని చెప్పి సరేనని చెప్పి ఒప్పుకున్నాడంట. కానీ చార్లెస్ని సజీవంగా ప్రాణాలతో చూస్తున్నాను కాబట్టి నాకేది అసాధ్యం అనిపించలేదు. అచ్చం తను రూపురేఖలంతా కూడా బ్రతికున్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు కాబట్టి ఇది తనకు ఆశ్చర్యం అనిపించలేదు. నిజంగానే తను కూడా డిన్నర్ తీసుకుంటాడేమో చూద్దామని చెప్పేసి అనుకున్నాడంట. పద పోదామైతే అన్నాడు చార్లెస్ అంటూ గదిలోంచి బయటికి నడిచాడు. తలుపు తెరుద్దామని వెళ్ళాను. చార్లెస్ వెంటనే నన్ను ఏడిపించటం మొదలుపెట్టాడు. హాస్టల్ భూమికలో ఉన్నంత వరకు తలుపులు తెలవాల్సిన అవసరం లేదని, మూసి ఉన్న తలుపుల్లోంచే వెళ్ళటం అలవాటు చేసుకోవాలని చెప్పాడు. ఇతనికి మామూలుగా నిద్రలేస్తే మనం ఏం చేస్తాము? తలుపు తీసుకొని బయటకు వస్తాము. కానీ నిద్రలోనే మనం హాస్టల్ రూపంలో బయటకు వస్తే ఏం చేస్తాము? తలుపుల్లోంచి గోడల్లోంచి బయటకు వచ్చేస్తాం అనమాట. అదే చార్లెస్ చెప్పాడంట. అన్నయ్య, నువ్వు ఇప్పుడు తలుపు తీసుకొని బయటికి రావాల్సిన అవసరం లేదు, తలుపులోంచి కూడా నువ్వు రాగలవు, రా అని చెప్పేసి ఆట పట్టించాడంట. వినటానికి ఇది చాలా విచిత్రంగానే అనిపించిన వాడు చెప్పింది వాస్తవమేనని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అలా చెప్పంగానే అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ తలుపులోంచి బయటకు వెళ్తే తను వచ్చేసాడనమాట బయటికి. నాకు తెలిసి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి కూడా వచ్చుంటాడు. 2-3 సార్లు అలా ట్రై చేసి ఉంటాడనమాట. ఎందుకంటే ఇది మన అనుభవంలో కూడా మనకు అంతే జరుగుతుంది. మనం తలుపు దాకా వెళ్ళి బయటకు వెళ్ళామనుకో, అరే ఎలా వచ్చాను నేను బయటికి, రూమ్లోంచి తలుపు తీయకుండా బయటకు వచ్చాను, మళ్ళీ లోపలికి వెళ్తాము. మనకు కూడా ఒక ఆటలాగా అనిపిస్తుంది అనమాట అది. అట్లాగా తను వాస్తవం అని తెలుసుకున్నాడంట. మూసి ఉన్న తలుపుని ఏ విధంగానూ మాకు ఆటంకం కాలేదు. నా బెడ్రూమ్ మీద నేను ఉంది కాబట్టి నేను అలవాటు ప్రకారం మెట్లు దిగసాగాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మళ్ళీ పైన రూమ్ ఉంది కాబట్టి కిందకి మెట్లు దిగుతున్నాడంటే. ఇక్కడ కూడా హాస్టల్ రూపంలో మెట్లు దిగాల్సిన అవసరం లేదు. ఒక క్షణంలో వాళ్ళు ఎక్కడికి తలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. చార్లెస్ నాకన్నా ముందున్నాడు, వాడిని గమనించాను. వాడు అసలు మెట్లే వాడట్లేదు. మెట్లు వాడడు. ఎందుకు వాడతాడు? సూక్ష్మ శరీరానికి మెట్లు దిగాల్సిన అవసరం ఏముంది? క్షణమని వెళ్ళిపోతాడు, ఒక క్షణంలోనే కిందకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ మెట్ల మీద ఒక్క అడుగు ఎత్తులో గాలిలో తేలుతూ పోతున్నాడు. మెట్ల మీదే గాలిలో తేలుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నాడంట. అనుకుంటూనే నేను వాడిలా చేయగలిగాను. వాడు అలా చేస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించి నేను కూడా అలానే చేయగలిగాను. అతను కూడా ఏం చేశాడు? మెట్లు దిగకుండానే గాలిలో తేలుతూ కిందకి దిగాడంట. ఇది వాళ్ళకి బాగా ఆటలాగా అనిపించింది అనమాట. ఇలా గాలిలో తేలుతూ ఉంటే మొదట్లో చాలా తమాషాగా అనిపించింది. మరి మనం ఉయ్యాలు ఊగేటప్పుడు మనం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు చూడండి, ఎంత ఆ మనసంతా అసలు ఏదో గాలిలో తేలిపోయినట్టు, శరీరం అంతా తేలికైపోయినట్టు, ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా, అదొక చెప్పలేని ఒక అనుభూతి అనమాట. అలా ఉంటుంది. మరి మనం ఈ శరీరాన్నే వదిలేసి ఆత్మస్వరూప రూపంలో బయటకు వచ్చి మరి తేలియాడుతూ ఉంటే, ఈ గాలిలో అట్లా తేలాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఇంకా తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అట్లా అతనికి బాగా తమాషాగా అనిపించిందంట. అట్లా గాలిలో తేలుకుంటూ కిందకి రావటం బాగుందంట. భౌతికంగా మనకు అనిపించే వ్యూమాకర్షణ శక్తి ప్రభావం ఇప్పుడు లేకపోవటం వల్ల చాలా లాభం అనిపించింది. మనకు శరీరం బరువుగా ఉంటుంది కాబట్టి
శరీరం పైకి లేస్తే మళ్ళీ కిందకి నేల మీదకి రావాల్సిందే. ఒక 4 మెట్లు పైనుంచి కిందకి దూకామనుకో కింద నేల మీదే ఉంటాం కానీ పైకి వెళ్ళాం మనం. అందుకని ఇక్కడ భూమాకర్షణ లేదు ఈ శరీరానికి, ఈ సూక్ష్మ శరీరానికి భూమాకర్షణతో పని లేదు. కింద పడము, మనం గాల్లో తేలుకుంటూనే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం దూది పించమంత తేలిగ్గా ఉంటాం కాబట్టి అది అట్లా ఉంటుందని చెప్తున్నారు. దానికి అలవాటు పడటం కూడా చాలా తేలిక. ఒక్కసారి మనం గాల్లో ఎగిరామంటే ఇక గాల్లో ఎగురుతూనే ఉంటాం, ఇక మళ్ళీ కింద పడటం అనేది ఉండదు. కాబట్టి అది చాలా తేలికైన ఆట అనమాట. అట్లాగా సూక్ష్మ శరీరాన్ని గాల్లో తిప్పటం అన్నది చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు అన్నల తమ్ములు చక్కగా ఆ రూమ్లోంచి ఆ తలుపులోంచి బయటకు వచ్చి ఆ మెట్ల పైనుంచి తేలాడుకుంటూ కిందకి దిగారంట. చాలా స్పీడ్గా కదిలాము. నేను చార్లెస్ని అంటి పెట్టుకొని ఉన్నాను, చేయి పట్టుకొని ఉన్నాడు, ఇంకా వదలకుండా మళ్ళీ ఎక్కడికన్నా పోతాడేమోనని. అతనితో పాటే ఇతను కూడా తిరుగుతూ ఉన్నాడు, అతనితో పాటు ఇతను దిగుతున్నాడు మెట్లు, అతనితో పాటు అతను ఎడిపోతే అటే చార్లెస్ ఎడిపోతే అతనితో పాటు నడుస్తూ ఉన్నాడు అనమాట.